నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 జూన్ 1న తిరిగి ప్రారంభమయ్యే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ అఫీషియల్ అప్డేట్ వస్తూనే చాలా మంది మేము ఇండిగోలో, ఎయిర్ ఇండియాలో, ఎమిరేట్స్లో టికెట్లు బుక్ చేసుకున్నామంటున్నారు. మరికొంతమంది టికెట్లు బుక్ చేసుకోవచ్చా లేదా అని అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ జూన్ 1న టెర్మినల్ 1 ఓపెన్ అవుతుంది. అరబ్ మరియు ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్స్లు దశల వారీగా ప్రారంభం అవుతాయని చెప్పింది, కానీ అన్ని ఎయిర్లైన్స్లు జూన్ 1న ప్రారంభం అవుతాయని అయితే చెప్పలేదు. ఇంకా అలాగే ఏ ఎయిర్లైన్స్లు జూన్ 1న ప్రారంభం అవుతాయనేది కూడా క్లియర్గా క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. మరో అఫీషియల్ అప్డేట్ పండగ తర్వాత కానీ పండగ ముందు కానీ, అంటే బక్రీద్ పండగ తర్వాత కానీ లేదంటే బక్రీద్ పండగ ఒక రోజు ముందు కానీ మరో అఫీషియల్ అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్లో మొదటి దశలో టెర్మినల్ 1 నుంచి ఏ ఎయిర్లైన్స్లు తిరుగుతాయనేది కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చెప్తుంది. అంతకన్నా ముందే మీరు టికెట్లు బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి కనుక వెళ్తే కనుక అప్పుడు కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆ ఎయిర్లైన్స్కి అప్రూవల్ ఇవ్వకుంటే మరోసారి మీరు టికెట్లు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి, తొందరపడద్దు. ఈ అప్డేట్ వస్తూనే కువైట్ ఎయిర్లైన్స్, జజీరా ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు జూన్ నెలలో 10 తర్వాత మనం చూసుకుంటే పడిపోవడం అయితే జరిగింది. 140-150 దినార్లకే మనకు చెన్నైకి, హైదరాబాద్కి టికెట్లు అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి. కాబట్టి అఫీషియల్ అప్డేట్ వస్తే మరింత టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది. మీరు ఏ ఎయిర్లైన్స్లో ఆపరేట్ అయితే కనుక్కొని అప్పుడు టికెట్లు బుక్ చేసుకోండి. మరో చిన్న సలహా ఏంటంటే మన తెలుగు వాళ్ళకి, ఇప్పుడు ఫ్లైట్ల అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఏ ఫ్లైట్లు మనకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 నుంచి తిరుగుతాయో అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా టికెట్లు బుక్ చేసుకుని ట్రై చేయండి. కనెక్టింగ్లో టికెట్లు బుక్ చేసుకోవద్దు, ముఖ్యంగా దుబాయ్ మీదుగా. ఎందుకంటే ఇజ్రాయెల్కి, ఇరాన్కి ఎంత శత్రుత్వం ఉందో అంత శత్రుత్వం ఇప్పుడు ఇరాన్కి, దుబాయ్ మధ్య అయితే ఉంది. మీరు టికెట్ బుక్ చేసుకున్నారు కనెక్టింగ్లో వయా దుబాయ్, అదే రోజు డ్రోన్ ఎగరడం జరిగితే పూర్తి ఎయిర్పోర్ట్ మీద ప్రభావం పడకపోయినా కూడా మీ టైం బాగాలేక అదే రోజు మీ ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం, డిలే కావడం జరిగితే ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక 10 దినాలు 20 దినాలు ఎక్కువైనా పర్వాలేదు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 నుంచి ఫ్లైట్లు ఆపరేట్ అయిన తర్వాత డైరెక్ట్ ఫ్లైట్లే బుక్ చేసుకోనికి అయితే ట్రై చేయండి. కనెక్టింగ్ ఫ్లైట్లకు కొద్దిగా దూరంగా ఉండండి. కనెక్టింగ్ ఫ్లైట్లలో వెళ్ళాలనుకుంటే ఢిల్లీ, ముంబై కనెక్టింగ్ ఫ్లైట్లలో మీరైతే వెళ్ళండి, హైదరాబాద్, చెన్నైలకు. అఫీషియల్ అప్డేట్ వస్తుంది ఏ ఎయిర్లైన్స్లు జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి. అంతవరకు వెయిట్ చేసి దాని తర్వాత టికెట్లు అయితే బుక్ చేసుకోండి. తొందరపడి బుకింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి ఏ ఎయిర్లైన్స్లో పడితే ఆ ఎయిర్లైన్స్లో టికెట్లు బుక్ చేసుకొని మీ డబ్బును వృధా అయితే చేసుకోవద్దు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఈ వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ మరియు గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని నన్ను సపోర్ట్ చేయండి.